లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్సారథి గారు. గఫూర్ గారు, గుడ్ ఈవినింగ్. గఫూర్ గారు, ఒకవైపు బీజేపీని ఢీ కొట్టడానికి ఒక కూటమి ఏర్పడ్డది, ఇండియా అలయన్స్. సో ఆ కూటమి ఇప్పుడు చెల్లా చెదరవుతోంది. సో మోడీని ఢీ కొట్టాలంటే దీదీతోనే సాధ్యం అన్నది ఒక చర్చ దేశవ్యాప్తంగా తెరలేస్తే ఇప్పుడు దీదీకి పూర్తి మద్దతు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీతోటి, రాహుల్ గాంధీతోటి సఖ్యతగా స్నేహంగా ఉండేటువంటి సమాజ్వాదీ పార్టీ మద్దతు ఇస్తోంది. శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, సో ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళంతా కూడా మద్దతు తెలుపుతున్నారు. సో కీలకమైనటువంటి నాయకులంతా కూడా దీదీకి మద్దతు తెలుపుతున్నటువంటి క్రమంలో సో కూటమి కుదేలవుతోంది. ఇంకోవైపు అఫ్కోర్స్ దీదీకి కూడా కొంచెం కోపం ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ తనతో కాకుండా సిపిఎం పార్టీతో కలిసి పోటీ చేసింది పశ్చిమ బెంగాల్లో అన్నది. సో ఆ విధానం కూడా ఒకటి ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవచ్చా? సో మీరేం చెప్తారు? శ్రీకాంత్ గారు, మిగతా పెద్దలకు మీకు నమస్కారం అండి. ఇప్పుడు ప్రధానంగా మేము సిపిఎం పార్టీగా భావించేది ఏమంటే, దీదీనా, రాహుల, ప్రియాంకన, ఇంకోరా వ్యక్తులు ప్రత్యామ్నాయం కారండి. ఈరోజు బీజేపీ వెనకాల ఉండేటువంటి ఆర్ఎస్ఎస్ మనం గ్రహించాల్సింది ఏమిటంటే, బీజేపీ ఒక మామూలు సాధారణ పార్టీ కాదు. బీజేపీ వెనకాల బలమైనటువంటి ఒక సైద్ధాంతిక పునాదితో ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. హిందూ మతత్వాన్ని రెచ్చగొట్టడం, నీళ్ళకి చేపగిన నీళ్ళలాగా మొత్తం అంతా జనంలోకి పోయి నిరంతరం క్యాంపెయిన్ చేసేటువంటి క్యాడర్ కలిగి ఉండేటువంటి ఒక సంస్థ బీజేపీ వెనకాల ఉంది అన్నప్పుడు, ఇప్పుడు దేశంలో మనం చూస్తున్నాం మత విభజన, ప్రజల్ని మతం పేరుతో విభజించడం, ప్రజల్ని చీల్చడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు యూపీలో ఎన్నికలు రాబోతున్నాయి. యూపీలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం కదా. సమ్మలు ఏం జరుగుతుంది, లేదా తాజ్మహల్ గురించి ఏమంటున్నారు, లేకపోతే అజ్మీర్ గురించి అంటే ఇవన్నీ కూడా మతం ప్రాతిపదికన ప్రజల్ని విభజించడం కుతంత్రం జరుగుతుంది. ఒకవేళ మీరు చెప్పినట్టు గఫూర్ గారు అట్లాంటి విభజన జరిగితే హర్యానాలో ఓడిపోవాలి, మహారాష్ట్రలో ఓడిపోవాలి. సో ఈ రెండిట్లలో కూడా చాలా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న స్థానాల్లో కూడా బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్ళింది. సో అదే ఉంటే గనక ప్రజల్లో వ్యతిరేకత రావాలి. ఇప్పుడు కాదు మీరు దయచేసి గ్రహించాల్సిన విషయం ఏమంటే, హిందుత్వ ప్రాతిపదిక మీద ప్రజల్ని విభజించినప్పుడు హర్యానాలో ఓడిపోవడం, మహారాష్ట్ర ఓడిపోవడం సాధ్యమవుతుంది. మహారాష్ట్రలో, హర్యానాలో హిందూ ప్రజలే మెజార్టీ కదా. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, ఆర్ఎస్ఎస్ ప్రచార బలం కలిగినటువంటి బీజేపీని ఓడించాలంటే బలమైనటువంటి సైద్ధాంతిక పునాదితో ఒక ప్రత్యామ్నాయ కార్యక్రమంతో ప్రజల్లోకి పోయేటువంటి కూటమి కావాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ రామ భక్తులకు నేను పోటీ శివభక్తుడిని అంటున్నాడు. ఇప్పుడు రామునికి శివునికి పోటీ పెడితే ప్రజలు ఏ వైపు పోవాలా, ఎందుకు పోవాలా, ఏ వైపైనా? కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, మతోన్మాదం బాగా విస్తరిస్తున్నటువంటి కాలంలో కేవలం కూటమి డిస్టర్బ్ అవడానికి మీరు చెప్తున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి తేడా ఉందా? కూటమి విచ్ఛిన్నం ఇప్పుడు కాదండి. ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పారు ఎన్ని రాష్ట్రాల్లో ఎవరున్నారనేది. ఇప్పుడు దీనిని తీసుకుని వచ్చి పెట్టిన ఫలితాలు ఎట్లా? దేశవ్యాప్తంగా ప్రజల యొక్క ఆమోదం పొందాలి కదా. బలమైనటువంటి పార్టీ ప్రాతిపదిక తీసుకుంటే కాంగ్రెస్ కి ఆ శక్తి ఉంది. లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా వచ్చిన మద్దతు కంటే మిత్రపక్షాలతో వచ్చినటువంటి మద్దతునే పరిగణలోకి తీసుకోవాలి. ఈవెన్ భారతీయ జనతా పార్టీకి కూడా మిత్రపక్షాలతోటే ఈరోజు సంకీర్ణంగా ప్రభుత్వం నడపాల్సి వస్తుంది. 29లో బీజేపీని ఓడించాలంటే బలమైనటువంటి సైద్ధాంతిక ప్రాతిపదికన అన్ని పార్టీలను సమీకరించగలిగేటువంటి ఎత్తుగడలు తీసుకోవాలి. ప్రధాన పార్టీగా కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి. కాంగ్రెస్ లో వచ్చిన చిక్కంతా ఏంటంటే, హర్యానాలో ఓడించింది ఎవరండి? హర్యానాలో వాళ్ళు ఓడించుకున్నారు. గ్రూప్ తగాదాలు, నేనే కావాలా, ముఖ్యమంత్రి ఇంకోడైతే అంటే వాళ్ళని ఎట్లా ఓడించాలా, కుంపటి వాళ్ళే పెట్టుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ నాయకత్వం మొత్తం పార్టీని ఐక్యంగా, ఇప్పుడు ఇందిరాగాంధీ ఒకప్పుడు ఏం చేసింది, సిండికేట్ తగాదా వస్తే జనంలోకి పోయింది ఆమె. మొత్తం నాయకత్వం పోయినా పర్వాలేదు, కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకున్నది. ఆ రకంగా ప్రజల అభిమానం పొందింది. ఇక్కడ రాహుల్ గాంధీ ఎప్పుడన్నా నడుస్తాడు, ఎప్పుడన్నా నడిస్తే వచ్చేస్తారు జనం. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ జనంలోకి పోవడం నేర్చుకోవాలి, జనం సమస్యల మీద కదిలించడం నేర్చుకోవాలి, పోరాటాలు చేయడం నేర్చుకోవాలి. ఆ రకంగా ప్రజల యొక్క
హృదయాల్ని చూరగొనేటువంటి పద్ధతిలో వ్యవహరించాలి. Right. వాళ్ళ అంటే పార్టీ మీ- తగాదాలతో Yeah. మీ- మిగతా మీ- పార్టీలన్నిటిని మీ- దూరం చేసుకుంటే ఎట్లా సాధ్యమవుతుందండి? మీ కామెంట్ అన్ని పైన పార్టీలు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మీ కామెంట్ పైన తులసిరెడ్డి గారి వర్షన్ కూడా తీసుకుంటాను. ఎందుకంటే మీరు లేవనెత్తింది ఏంటంటే వీళ్ళకి అవగాహన లేదు, గత కాంగ్రెస్ కి ఈ కాంగ్రెస్ కి తేడా ఉన్నది, వీళ్ళు జనాల్లోకి వెళ్ళట్లేదు అన్నది మీరు ప్రధానంగా ఒక అంశాన్ని లేవనెత్తారు. బిఫోర్ ద తులసిరెడ్డి గారి కంటే ముందు ఒక నిమిషం అంతే సత్యం గారు. లేదని నా పాయింట్. యా సత్యం గారు గుడ్